జుట్టు ఉన్నప్పుడు తెలియలా దాని విలువ. ఇప్పుడు అర్థమవుతుంది జుట్టుంటే ఎంత బాగుండో అని. అందుకని ఇలా ఆయిల్ చేసుకొని కొంచెం తొందరగా అన్నా పెంచుకుందామని అయితే అనుకుంటున్నాను. అందుకోసమని ఇలా కొబ్బరి నూనెలో ఈ ఆకులు, మందార పూలు, అలోవెరా, మెంతులు, ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసి నూనెను కాగపెట్టుకొని పూసుకుంటే జుట్టు పెరిగిద్దని ఎక్కడో విన్నా. అందుకని ఇలా అయితే చేసుకుంటున్నా. నూనె కాగేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ తర్వాత బాగా కాగిన తర్వాత ఏదో మాడిపోయిన వాసన అయితే వచ్చింది. నూనె అయితే బాగుంది. జుట్టు కూడా కొంచెం షైనీగా ఉన్నట్టుగా ఉంది నూనె పెట్టుకొని తలస్నానం చేస్తే. వీడియోస్ అప్లోడ్ చేయాలంటే చాలా సిగ్గుగా అయితే ఉంటుంది. బజార్కి ఎక్కడికి పోయినా అబ్బో నువ్వు వీడియోలు మామూలుగా చేయట్లేదే, మామూలుగా లేవే నీ మాటలు అని అయితే అంటున్నారు. కానీ వాళ్ళు ఎన్ని అనుకున్నా మనం వెనకడుగు అయితే వేయకూడదు కదా. నాకు నచ్చినట్టు నేనైతే చేసుకుంటున్నా. ఎవరు ఎన్ని అనుకున్నా ఇంట్లో వాళ్ళు అనట్లేదు కదా. అందుకనే మాత్రం నేనైతే చేస్తున్నా. ఇంట్లో మా ఆయన ఏమీ అనడు కదా. అందుకని నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. మా వారిని అడిగే కదా నేను వీడియో స్టార్ట్ చేసింది. ఈ ఊర్లో వాళ్ళంతా ఎగతాళికి ఏమీ చేస్తారులే అని నేనైతే వదిలేసి వీడియో చేయడం అయితే మొదలుపెట్టా. మనం పెట్టినప్పుడే వీడియోస్కి వ్యూస్, లైక్లు, సబ్స్క్రైబర్స్ రావాలంటే రారు కదా. కొంచెం వెయిట్ చేయాలి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా. నేను 1/2 లీటర్ నూనెకి ఎక్కువగా పోస్తే నాకు ఇదంతా కాగి ఆకంతా బాగా మాడిపోయేదాకా ఉంచాను కదా. 1/2 లీటర్ పోస్తే నాకు సుమారు 1/4 లీటర్ కంటే ఎక్కువ అంటే కొంచెం కూడా రాలేదు. నూనె కలర్ అయితే చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా అని అయితే ఉంది. బ్యాడ్ స్మెల్ ఎలాంటి స్మెల్ అయితే లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కాసింత పొరసేత్తో లైక్ వేయండి.